సైంధవ చూసావా? చూశానన్న సైంధవ. ఎట్లుంది మూవీ? ఎట్లా అంటే వెంకటేష్ గారికి సైంధవ సినిమాకి అయితే సై కొట్టాల్సిందే. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఏంటంటే ఎస్పెషల్లీ హైలైట్ వెంకటేష్ గారిని చూపించిన విధానం, ఆ డైలాగ్ డెలివరీ, ఆ ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి ఆర్య గారు కానీ ఈ సినిమాలో ఉన్నారనమాట. ఒక మంచి సపోర్టింగ్ రోల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు, అది కూడా చాలా బెటర్గా అనిపించింది. మనకి విలన్ నవాజుద్దీన్ గురించి చెప్పాలి. ఆయన కామెడీ చేస్తూ 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 లాస్ట్కి విలనిజం చూపిస్తాడు, అది కూడా చాలా బెటర్గా అనిపించింది. పాప మీద కాన్సెప్ట్ తీసుకున్నారు, ఒక డ్రగ్ 17 కోట్ల ఇంజెక్షన్ అనేది, దాని మీద వెంకటేష్ గారు ఎలా పోరాడారు అనేది చూపించారు. హైలైట్ ఏంటంటే పాపకి వెంకటేష్ గారి మధ్య పట్టుకునే డిసీజ్ ఎక్కువైనప్పుడు బాధపడుతున్నప్పుడు ఒక సాంగ్ వస్తుంటుందన్న, మనం రివీల్ చేయకూడదు చెప్తా ఉన్నాను. ఆ సాంగ్ అయితే అసలు ఫుల్ ఎవరైనా సరే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవాలి. ఓవరాల్గా మూవీ చూడొచ్చు. మనకి మైనస్ వచ్చేసరికి ఏంటంటే వైలెన్స్ ఎక్కువగా ఉంది, అసలు బీభత్సమైన వైలెన్స్ ఉంది, బ్లడ్ ఎక్కువగా ఉంది, గన్నులు తగాల్చడం, కత్తులు ఎక్కడంటే అక్కడ దించడం, అవి ఏంటంటే మిగతా వాళ్ళకి సెట్ అవుతాయేమో కానీ వెంకటేష్ గారికి అవి కొద్దిగా సెట్ కావన్నమాట. ఆయన ఏంటంటే ఫ్యామిలీ లాస్ట్ టైం ఒక వెబ్ సిరీస్ తీసిండు కదా రానాతో, సిరీస్ అంటే దాని తర్వాత ఇది గతం కథ అని గతం కథ, అది ఓటీటీ, ఇది వచ్చేసి ఏంటంటే థియేటర్ సినిమా. థియేటర్ వేరు, ఓటీటీ ఏంటంటే ఓటీటీ మనకి బూత్ ఉన్నా కానీ ఇంట్లో కూర్చుంటాం, కానీ థియేటర్లో బూత్ అనేది మనకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా. వెంకటేష్ గారికి అదే చెప్పారు, గతం కథ అది వదిలేసేయండి, దీని మీద చెప్పండి అని. ఓవరాల్గా వెంకటేష్ గారికి ఇది ఒక మంచి కంబ్యాక్ అనే చెప్పొచ్చు అనమాట. డైరెక్షన్ ఏంటంటే కొంచెం ఫోకస్ చేసి ఉంటే బెటర్ అని అనుకుంటున్నాను. నా సామిరంగతో ఇప్పుడు రిలీజ్ అయిన మూవీలలో చూసుకుంటే ఇది బెటర్. ఎప్పుడైనా రిలీజ్ అయిన మూవీలో హనుమాన్ ట్రెండింగ్లో ఉందన్న, ట్రెండింగ్లో ఉంది, టాప్లో ఉంది. జనాల మైండ్ సెట్ కూడా హనుమాన్ ఉంది. దానికి రీజన్ డైరెక్టర్ హీరో కదన్న, హనుమానే రీజన్, ఆ దేవుడే రీజన్ అనే చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఇన్ని పెద్ద సినిమాలు ఉన్నా కానీ పోటీ తట్టుకొని వస్తుందంటే ఆ దేవుడు అంటే అది ఎవరైనా సరే మనం తగ్గిపోవాల్సిందే. ఇప్పుడు సైంధవ ఏదైతే ఉందో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లేదంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదన్న, ఫ్యామిలీ సినిమా అంతే. ఇది ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు, కాకపోతే కొద్దిగా కామెడీ అవి ఇవి వెంకటేష్ గారిని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ హాఫ్లో కొంచెం ఏమన్నా కామెడీ సీన్స్ యాడ్ చేస్తుంటే బెటర్గా ఉండేదన్న. ఓకే అన్న, ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత ఇస్తారు? రేటింగ్ వచ్చేసి నేను 3.1 ఇస్తానన్న. ఇంకోటి గుంటూరు కారం నిన్న కొంచెం డిసప్పాయింట్ చేసింది. గుంటూరు ఆ మూవీకి ఎంత ఇస్తారు? ఆ మూవీకి అయితే అది కూడా 3.12 అనే చెప్పొచ్చు. మహేష్ బాబు గారికి అయితే 100కి మహేష్ బాబు సినిమాలలో ఇది ఒక హిట్ అనుకోవచ్చా లేదంటే ఫట్ అనుకోవచ్చు? గుంటూరు కారం అన్న ఇది ఒక అంటే ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసిన సినిమా. ఎక్స్పెక్టేషన్ వేరే ఉండే కదా సినిమా. అసలు వేరే, నేను మహేష్ బాబు ఫ్యాన్ అన్న. నేను అసలు 1000 రూపాయలు టికెట్ పెట్టి నైట్ 10 గంటలకి థియేటర్ కాడ వచ్చి ఏదో చూద్దాం అనుకున్నా. ఫస్ట్ 15-20 నిమిషాలు చూసినప్పుడు బాగానే ఉన్నది, కానీ ఏంటంటే మహేష్ బాబు గారు డ్యాన్స్ కానీ ఆయన ఎఫర్ట్ కానీ ఏ సినిమాలో ఇవ్వలేదు. ఈ సినిమాలో అంత ఎనర్జెటిక్గా ఇచ్చినాడు. 100కి 300% న్యాయం చేసినప్పుడు ఆ డైరెక్టర్ దాంట్లో 10% కానీ పట్టుకోలేకపోయినాడు అనమాట. త్రివిక్రమ్ నిద్రపోతా తీస్తున్నవా, అసలు మహేష్ బాబు గారు డేట్లు ఇవ్వడమే గొప్ప విషయం. ఆ డేట్లని ఇలా చేస్తే అసలుకి ఏంది పరిస్థితి. ఇంకోటి తమన్ ఏందా బీజియం, ఏం నిద్రపోతున్నావా, అసలుకి ఏంది లావ్ అవుతున్నావు కానీ మ్యూజియంలో అసలుకి ఏమీ ఇది పసలేదన్నమాట. అసలు మహేష్ బాబు గురించి అయితే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. అసలు కొన్ని అయితే మొత్తం ఆయన నడిపించాడన్న. మొత్తం మహేష్ బాబు క్యారెక్టర్ చాలా బాగుంది. మహేష్ బాబు డ్యాన్స్ అయితే ఇరగదీశాడు బ్రో. అసలుకి కుర్చీ మడత పెట్టే సాంగ్ అది బాగుంది. అసలుకి నాది నక్లీస్ గోల్స్, అసలు లుంగి మీద అసలు మహేష్ బాబు గారు అటువంటి డ్యాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అవి అయితే చాలా బాగున్నాయి. ఆ మూవీలో చెప్పుకోదగ్గ సీన్ అంటే ఏంది? చెప్పుకోదగ్గ సీన్ అంటే హైలైట్ సీన్ కన్నా సాంగ్ ఎక్కువ ఉందన్న. కుర్చీ మడత పెట్టే సాంగ్ ప్లస్ మహేష్ బాబు గారి డైలాగ్ డెలివరీ బాగుంది. డైరెక్టర్ దాన్ని శ్రద్ధ పెట్టలేదు, ఎంతకాడికి ఆ స్క్రిప్ట్లు ఈ స్క్రిప్ట్లు వీటి మీద పోయాడు. ఈ సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేయలేదన్నమాట. నేను లైఫ్లో ఒకటే చెప్తున్నా, రిక్వెస్ట్ చేసి హానెస్ట్లీ రిక్వెస్ట్ చేస్తున్నా, త్రివిక్రమ్ గారు మీరు మహేష్ బాబు దగ్గరికే వెళ్ళొద్దు. నువ్వు మహేష్ బాబు దగ్గరికి వెళ్ళదు, పవన్ కళ్యాణ్ దగ్గరికైనా వెళ్ళదు. లాస్ట్ టైం అజ్ఞాతవాసి కానీ ఇదే మాటలు చెప్పి మీడియా ముందు మాట్లాడడం, ఏదో పెద్ద గొప్ప విషయాలు చెప్తాడు, అక్కడ పోయి కూర్చొని పెడతాడు. సినిమా తీసుకొచ్చి అక్కడ నుంచి దోసేస్తాడు, కింద పడతారు. ఇప్పుడు మా పరిస్థితి అలానే ఉంది. త్రివిక్రమ్ గారు అయితే అసలు మహేష్ బాబు ఫ్యాన్స్కి కాలంలో కారం కొట్టినట్టే చేశాడన్న. ఓకే, థ్యాంక్స్ సార్. సైంధవ్ మూవీ చూడడం జరిగింది. మా సైంధవ్ మూవీ చాలా బాగుంది. వెంకీమామ చాలా బాగా చేశారు ఈ సినిమాని. మామూలుగా అయితే వెంకీమామ మూవీస్ నుంచి మైండ్ స్టోన్ మూవీస్ అంటే ఫస్ట్ మూవీ, 25th మూవీ, 50th మూవీ, అలాగే 75th మూవీ. 75th మూవీ అంటే మనం ఏదో దాన్ని ఏమంటారు, ఒక ఫ్యామిలీ సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎగ్జాంపుల్ నువ్వు నాకు నచ్చావు, పవిత్ర బంధము, దాన్ని ఏమంటారు ధర్మచక్రము, సీతమ్మవాటిలో సినిమా చెట్టు, బొబ్బిల్ రాజా, ఇలాంటి సినిమాలన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ఈ సినిమా అలాంటి కోవకు చెందింది కాదు. ఈ సినిమా పూర్తిగా దాన్ని ఏమంటారు యాక్షన్ మూవీ అనమాట. ఫైట్లు గట్రా అన్నీ బాగా ఉంటాయన్నమాట ఈ సినిమాలో. ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారంటే ఈ సినిమా డైరెక్టర్ శైలేష్ కోల్ను గారు అంతకుముందు 2 హిట్ సినిమాలు తీశారు. ఆయన హిట్ ఫస్ట్ మూవీ వచ్చేసరికి విశ్వక్సేన్ గారు హీరో, రెండో సినిమా వచ్చేసరికి అడవిశేష్ గారి హీరో, హిట్ 2. ఈ సినిమాలో దాన్ని ఏమంటారు మూడో సినిమాగా సైంధవ్గా తీశారు. ఈ సినిమాలో మొత్తము ఎలా ఉంటుందంటే యాక్షన్ మూవీస్ అనమాట. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దికీ గారు యాక్ట్ చేశారు విలన్ లాగా. పక్కా సైకో విలన్ లాగా ఉంటారనమాట. సైకోగా బిహేవ్ చేస్తుంటారు. ఇప్పుడే ఏంటి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడా అన్నట్టు బిహేవ్ చేస్తారనమాట. ఈ విలన్గా చాలా బాగా యాక్ట్ చేశారు. బాలీవుడ్ నుంచి ఫస్ట్ టైం తెలుగులో యాక్ట్ చేశారు. దాన్ని ఏమంటారు వెంకీమామకి నవాజుద్దీన్ సిద్దికీకి క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ చాలా బాగా
చేశారనమాట. అసలు చెత్తకు కొట్టేస్తారు నవాజుద్దీన్ సిద్దికీని. సినిమాలో చాలా బాగుండిద్ది. ఇంకా అలాగే ఈ పాప స్టోరీ మొత్తం ఒక పాప మీద బేస్ అయి ఉంటుంది. ఈ పాప వెంకిమామ కూతురు అనమాట. ఆ పాప ఒక డిసీజ్తో బాధపడుతూ ఉంటుంది. ఆ డిసీజ్ క్యూర్ అవ్వాలంటే 17 కోట్లు విలువ చేసే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉండిద్ది. 17 కోట్లు విలువ చేసే ఇంజక్షను ఎలా తెచ్చాడు, ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి తెచ్చాడు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఇంజక్షన్ తెచ్చాడు అనేదే ఈ సినిమా స్టోరీ మొత్తము. అలాగే దాన్ని ఏమంటారు, మెడికల్ మాఫియా ఇప్పుడు ఆ ఇంజక్షన్లను ఎలా బ్లాక్ చేస్తుంది, ఈ మెడికల్ మాఫియా గురించి కొంచెం మెసేజ్ కూడా ఉంది సినిమాలో. వాళ్ళందరూ చెత్త కొట్టేసి సామాన్య ప్రజలకి ఎవరైతే ఈ డిసీజ్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ పనిచేస్తాడు వెంకీమామ. ఈ సినిమాలో ఫైట్లు చాలా బాగా చేశాడు. ఫైట్లు మొత్తం చూస్తుంటే సల్మాన్ ఖాన్ చూసినట్టే ఉంది. ఫ్యామిలీ మొత్తంతో వచ్చి సంక్రాంతికి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెంకీమామ. ఎప్పుడే చూసాను. అయితే మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. డైలాగ్స్ కానీ, ఎడిటింగ్, సాంగ్స్, మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. డైలాగ్స్ అంతా మూవీ మొత్తం క్లీన్ అండ్ నీట్. నాకైతే బాగా నచ్చింది. నాకైతే నచ్చింది. వాళ్ళ గురించి వెంకటేష్ గుంటూరు కారం ఉన్నారు. బాగుంది. డాన్స్ చాలా బాగుంది మంచిగా. పాజిటివ్స్ అంతే, ఇంకా డాన్స్, డైలాగ్స్, ఇంకా బాగుంది. అంత క్లీన్ అండ్ నీట్ మూవీ. హైలైట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మూవీలో చెప్పుకోదగ్గ సీన్ అంటే డైలాగ్స్ బాగున్నాయి. డైలాగ్స్ చాలా బాగున్నాయి. నమస్తే. సినిమాలు చూసినారా? అన్ని చూసినా, ఒకటి చూసినా? అన్ని చూసినారా? ఎట్లున్నాయి సినిమాలు? ఏది మంచిగా ఉంది అన్న చెప్పాలంటే హనుమాన్ బాగుందన్నా. జై బజరంగ్ బలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు మూవీ ముంచిపోయిందా? అంటే మేము మహేష్ బాబు కోసం వచ్చి చూసినాం. సినిమాలో స్టోరీలో కొద్దిగా ఏం చెప్పుకుంటాడు లేదన్నా. మనం అత్తలో అంతా ఎక్స్పెక్ట్ చేసినాం సినిమాకి. ఆ తగ్గట్టు సినిమాలో స్టోరీలో దమ్ము లేదు. కాకపోతే సాంగ్స్ బాగున్నాయి, ఆయన యాక్టింగ్ బాగుంది, అదంతా బాగుంది. కాకపోతే స్టోరీ కొద్దిగా బాగుంటుంటే జర ఒక హై ఉంటుండే. స్టోరీలో కొద్దిగా ఆడ తప్పిదం జరిగింది కొద్దిగా. అంటే సంక్రాంతికి ఏ మూవీ హిట్ అనొచ్చు? ఫస్ట్ బజరంగ్ బలి, హనుమాన్ సినిమా. సెకండ్ ప్లేస్ వచ్చి నా సామిరంగా. థర్డ్ ప్లేస్ వచ్చి విక్టరీ వెంకటేష్. మహేష్ బాబు అటే వీకిందా? అరే పీకిందని అట్లా నాకు సినిమాలో స్టోరీ బాగుంటే సినిమా ఆటోమేటిక్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఆయన తప్పు కాదు, డైరెక్టర్ తప్పు కాదు. అలా స్టోరీ బాగాలేకపోతే మనం దానికి నువ్వేం చేయాలి, నేనేం చేయలే. బాగుండాలని వస్తాం, అందరం స్టోరీ చూడాలని వస్తాం. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదంట. అంటే ఫ్యాన్స్కి నచ్చుతుంది, కాకపోతే ఫైట్స్ కానీ ఒక డ్యాన్స్ కానీ వాళ్ళకి నచ్చుతుంది. కాకపోతే వచ్చిన ఆడియన్స్కి నచ్చాలి కదా. ఇప్పుడు ఫ్యామిలీ కానీ ఇప్పుడు ఒక సంక్రాంతి వచ్చిందంటే ఒక పెద్ద సినిమాలు దున్నికి వస్తారు, ఒక టికెట్ పెట్టుకొని వస్తారు, 100 రూపాయలు పెట్టి. అంటే ఆ తగ్గట్టు న్యాయం తగ్గట్టు చూస్తే అదొక సాటిస్ఫాక్షన్ అవుతుంది. జర శ్రీలీల క్యారెక్టర్ ఇలా ఉంది. ఆమె యాక్టింగ్ చింపి పడేసింది. కుర్చీతో పాటు ఎట్లా హిట్ కొట్టిందా? కుర్చీతో పాటు ఆమె కూడా సూపర్ చేసింది. ఆయన దాదా కూడా మస్తు చేసింది. దాదా మంచిగా చేసిందా? ఓకేనా, థ్యాంక్ యూ. సూపర్. మీకు సైంధవ్ రివ్యూ కావాలా, సైకో సైంధవ్ రివ్యూ కావాలా? సైంధవ్ కావాలి, సైకో. నేనైతే సైంధవ్ రివ్యూ అనే చెప్తా. శైలేష్ కొలను సైంధవ్, అదే సైకో సైంధవ్. సినిమాలో మాస్ ఎలిమెంట్ చాలా ఉన్నాయి, మాస్ యాక్టింగ్ ఉంది. కాకపోతే ఎక్కడ స్టోరీని డౌన్ చేయాలి, ఎక్కడ లేపాలి, స్టోరీని ఎలా నేరేట్ చేయాలి అనే దగ్గర డైరెక్టర్ బోల్తా కొట్టాడు. మ్యూజిక్ ఉంటుంది, బాగుంది అనే లోపల డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఎక్కడ హైప్ రావాలి, ఎక్కడ లో మ్యూజిక్ రావాలి, ఎక్కడ ఎమోషనల్ అవ్వాలి, ఎమోషన్ చేసే మ్యూజిక్ రావాలి, ఇలా కొన్ని చిన్న మిస్టేక్లు తప్ప సినిమా యావరేజ్. దీన్ని 75th ఫిలిం ఆఫ్ విక్టరీ వెంకటేష్ గారు. చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, వెంకటేష్ గారు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్. బట్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్నే కాదు, ప్రతి ఒక్కరిని థియేటర్కి తీసుకురాగలను అనే అంత యాక్టింగ్ అయితే చేశాడన్న ఆయన. చాలామంది రోలెక్స్తోనో విక్రమ్ సినిమా మూవీతోనో పోలుస్తున్నారు. వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నాను నేను, అందులో చేసిన ఏ యాక్టర్కి తక్కువ ఈ సినిమాలో ఆయన చేయలేదు. ఆయన ఎమోషనల్ సీన్స్ కానీ, స్టోరీ విషయానికి వస్తే తండ్రి తన కూతుర్ని కాపాడుకోవడానికి తనతో పాటు కొన్ని వందల మంది బాధపడుతున్న చిన్నపిల్లల ప్రాణాన్ని కాపాడడానికి కొందరు విలన్స్ మీన్స్ ఒక మావోయిస్టులు కావచ్చు, మాఫియా కావచ్చు, వాళ్ళతో ఎలా పోరాడతాడు అనేదే సినిమా. దీంట్లో చెప్పాల్సినవి హైప్స్ వచ్చేసి మెయిన్గా యాక్టింగ్. నవాజుద్దీన్ అనే ఒక వ్యక్తి చేసిన యాక్టింగ్ అయితే ఉంటుంది.
పీక్స్ అనిపించాలన్న. బాలీవుడ్ నుంచి వచ్చి తెలుగు రాకపోయినా ఇక్కడ ఇంత ఎక్స్ప్రెసివ్గా హిందీలోనే మాట్లాడతాడు సినిమాలో. ఆల్మోస్ట్ చిన్న చిన్న తెలుగు డైలాగులు తప్పించి యాక్టింగ్ మాత్రం చింపేశాడు. మన ఆర్య అన్న, ఇంకోటి ఆండ్రియా గారు, గెడప్ సీన్ అన్న, హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు. పాప కూడా చాలా 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 బాగా చేసింది. కాకపోతే ఆర్య అన్నకి ఇంకొంచెం బెటర్ క్యారెక్టర్ ఇచ్చుంటే ఇంకా బాగుండేదేమో, ఎందుకంటే ఆయన కట్అవుట్ కావచ్చు అని నాకు అనిపించింది పర్సనల్గా. సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదన్న. మ్యూజిక్ అంతకేం లేదు, బట్ ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు ఒక చిన్న సాంగ్ వస్తుంది. ఆ ఒక్క సాంగ్ కొంచెం ఎమోషనల్ అయ్యేలా ఉంది. బట్ వెంకీ మామ స్వాగ్, వెంకీ మామ డైలాగ్స్, వెంకీ మామ యాక్షన్, వెంకీ మామ బాడీ హోల్డింగ్, ఇవే బాగా నచ్చాయి నాకు. మెయిన్ చాలానే చాలా బాగా నచ్చాయి. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు హీరోయిన్స్కి ఈ మధ్య వచ్చిన సినిమాలన్నింటిలో హీరోయిన్స్ ఉంటారు అంతే, పేరు హీరోయిన్స్, బట్ స్టోరీ మొత్తం ఒక హీరో మీద వెళ్ళిపోతుంది. సేమ్ అంతే ఉన్నారు ఇందులో. వన్ మ్యాన్ షో కాదు, ఒక్కడే ఉన్నాడు సినిమా అంతా అనిపించింది నాకు. ఓకే, అంటే ఈ మధ్యలో రిలీజ్ అయిన సినిమాలో ఇది హిట్ నిలుస్తుందా? హిట్ అని నేను చెప్పను కానీ బట్ సినిమా బాగుంది. యావరేజ్ సినిమా అని అయితే నేను చెప్పగలను. మేడం, ఇప్పుడు వచ్చిన సినిమా వారానికి ఎగురుతుందా, ఒక రోజుకి ఎగురుతుందా, నెక్స్ట్ డేనే లేపేస్తున్నారా అనేది తెలియట్లేదండి. బట్ సినిమాని మాత్రం ఖచ్చితంగా అందరూ చూడాలి. ఎందుకు అంటే ప్రేమగా పెంచుకున్న కూతురు కళ్ళ ముందు చనిపోతుందంటే వచ్చే బాధని, కళ్ళ ముందు చనిపోతుందని తెలిసి కాపాడుకోలేని ఒక భయాన్ని ఒక విక్టరీ వెంకటేష్ గారు మాత్రమే చేయగలరు. ఆయన ఎంత చేయాలో అంత చేశారు. సో ప్రతి ఒక్కరు థియేటర్కి రండి. మన వెంకటేష్ గారికి ఒక మంచి హిట్ ఇవ్వలేకపోయినా మంచి కలెక్షన్ అయినా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మూవీతో ఓటీటీలో తీసిన సిరీస్ ఈయన మీద మార్క్ వెళ్ళిపోతుందా? ఓటీటీలో తీసిన సిరీస్ బ్లాక్ బస్టర్ అన్న. ఫ్యామిలీ ఆడియన్సే చూడాలని ఏమి ఉండదు సినిమా అంటే. సినిమా ఏ జోనర్ వస్తుందో ఆ జోనర్ వాళ్ళకి నచ్చితే చాలు. చాలామంది వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అనుకుంటే ఎట్లా, అది వాళ్ళ మిస్టేక్. చూసే వాళ్ళు అందరూ ఫ్యామిలీ ఎంటర్టైనర్గానే చూస్తారు, అది వాళ్ళ ఇష్టం అన్న. ఇప్పుడు ఒక 18+ అబ్బాయి ఉన్నాడు, వాడికి కూర్చోబెట్టి అమ్మ వచ్చింది, అన్నం పెట్టింది, వెళ్ళిందంటే ఎందుకు కూర్చుంటాడు వాడు? వాడికి ఒక అమ్మాయి కావాలి, రొమాన్స్ కావాలి, ఫైట్లు కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, కామెడీ కావాలి. ఇది సినిమా అంటాం. అప్పట్లాగా సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలాగైతే ఎవరు చేయట్లేదు ఇప్పుడు. సో ఆయన కూడా ట్రెండ్కి తగినట్టు ఉండాలి కదా. సో ట్రెండీగా ఉన్నారు. బట్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. సైంధవ చూసినా? సైంధవ చూసినాను. ఎట్లుంది మూవీ? శైలేష్ కులు సైకోతనం చూపించిండు, డిసప్పాయింట్ చేసిండు. 10 సంక్రాంతికి అల్లుళ్ళు వస్తే సార్ మామ వచ్చినాడు ఫుల్ ఇటు కొట్టాలనుకుండా, నాకైతే అంత అనిపించాలి. మామను ఒకటి చూసి ఇంకా కొద్దిగా హ్యాపీ అయినాను. కొన్ని ఫైట్ సీన్స్, కొన్ని అనవసరమైన రొటీన్ స్టోరీ పెట్టేసిండు. యాక్షన్ సీన్స్ మామ చేసే కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రం బాగుండే ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో అంత కనిపించ. ఇంకోటి నవదీప్ది విలన్ క్యారెక్టర్ ఉంటుంది, మంచి కొద్దిగా కామెడీ చేస్తారు. కానీ కనీసం కామెడీ సీన్స్ అన్న పెట్టింటే బాగుండేది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదు, బాగుంది. ఇంకా ఏంటంటే డైలాగ్స్ కానీ మామవి ఎక్స్ప్రెషన్స్ చాలా మంచి, యాక్టింగ్ అయితే బాగా చేసిండు మామ వరకు అయితే. అని అయితే ద బెస్ట్ ఇచ్చేసిండు. ఇంకా లాస్ట్లో ఎమోషనల్ అయితే. మొన్న రిలీజ్ అయిన సినిమాలలో ఏది బెస్ట్? హనుమాన్ మూవీ విన్నర్ ఈ సంక్రాంతి. హనుమాన్. మహేష్ బాబు పోయినట్టేనా? మహేష్ బాబు పోయినట్టు అని కాదు, ఆడుతుంది, అది ఆడుతుంది, సైంధవ్ కూడా ఆడుతుంది. కాకపోతే నెంబర్ 1 ఫస్ట్ ఎక్కువ శాతం హనుమాన్ మూవీ అనేది వస్తుంది. ఏ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? హనుమాన్కి రేటింగ్లు అంటే ఇప్పుడు అవసరం అంటావా? అవసరం అంటే చెప్దాం. హనుమాన్కి 4.1, ఇది గుంటూరు కారానికి 3.0, సైంధవ్కి 2.8, 2.9. ఓకేనా, థ్యాంక్ యూ. ఈ సంక్రాంతికి మాకు వచ్చిన కష్టాలు అన్నీ కాదు. నేను గుంటూరు గారం చిన్నాడు సినిమాకి వెళ్తా ఉంటే పెద్దోడు ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, పెద్దోడు సినిమా వెళ్తా ఉంటే చిన్నాడు ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. అందుకని మేము ఏం చేస్తామంటే రేపు నా సామిర్ రంగా సినిమాకే మన అల్లరి నరేష్, మన నాగ్బాయిదే, వాళ్ళు ఆస్కర్ విన్నర్ మన కీరవాణి సార్ ఆ సినిమాతో స్టార్ట్ చేస్తే మిగతా వెళ్తే అప్పుడు మమ్మల్ని చిన్నాడు పెద్దోడు వాళ్ళ ఫ్యాన్స్ ఏమనుకుంటా మన అఖిల్ ఏజెంట్ కూడా మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. సో విషింగ్ ఆల్ వెరీ హ్యాపీ సంక్రాంతి. ఇంకోటి అంటే చెప్తున్నాను, మనకి
సంక్రాంతి అంటే గుర్తొచ్చేది మన డిసిప్లిన్ ఫెలోస్ మోహన్ బాబు గారు ఫ్యాన్స్. సో ఏంటంటే థియేటర్కి మన కాలేజ్కి అది పద్ధతిగా ఎలాగా టిప్ టాప్కి ఎలా వెళ్తామో మనకి ఎప్పటి నుంచి సంక్రాంతి నుంచి అయినా థియేటర్ అంటే మనకు టెంపుల్ లాగా. మనకు తెలుగు నేర్పిన మన తెలుగు టీచర్ మోహన్ బాబు గారు మన డిసిప్లిన్ ఫెలోస్ వాళ్ళ మాటలు ఫాలో అవ్వాలి. సినిమాకు పద్ధతిగా నీట్గా మన పూజ చేసుకుని సినిమాకి వెళ్ళినప్పుడు వెళ్తాం. తెలుగు సినిమా ఏంటంటే ఆస్కార్ లెవెల్కి వెళ్ళింది. ఆస్కార్ ఏమో మన తెలుగు సినిమాకి చూస్తుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వన్ లాస్ట్ థింగ్, ఇప్పుడు చుట్టాలు అదే వస్తారో మామూలుగా రెగ్యులర్గా చెప్తామో వాటర్ని వేస్ట్ చేద్దని మన ఇవాంక గారికి కూడా ఇంగ్లీష్ నేర్పిన మన మంచు లక్ష్మి గారి తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్లీజ్ డోంట్ వేస్ట్ వాటర్. థ్యాంక్ యూ సో మచ్. మూవీ ఎలా ఉంది? చాలా బాగుందనా. అంటే ఏ మూవీ చూసారు? గుంటూరు కారం చూశాను. అంటే ఫెయిల్ అంటారుగా? మహేష్ బాబు యాక్టింగ్ చాలా బాగుంది. టోటల్ 1 man షో. ఓకే, అంటే ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో ఇయ్యలేడు మహేష్ బాబు అంత ఏం లేదు కానీ బట్ ఓవరాల్ గుడ్ మూవీ. ఓకే, శ్రీలీల క్యారెక్టర్ ఎలా ఉందన్న? అన్న శ్రీలీల డాన్స్ మా దగ్గర తీసిద్దన్న. డాన్స్ చాలా క్యారెక్టర్ పరంగా కూడా ఓకే అన్న, గుడ్. ఓకేనా? అంటే మహేష్ బాబు పక్కగా మీకు సెట్ అయిందా? సెట్ అయింది. సరేనా? కుర్చీ తాత సాంగ్ ఎలా ఉంది? 1 man షో. 1 man షో. టోటల్ 1 man షో. మహేష్ బాబు అనేది చాలా ఎదురు తీశాడు. ఆ మూవీ మొత్తంలో ఒక 20 minutes పక్కన పెడితే అసలు మూవీ లేదంటారు. అట్లేదేం లేదా, మూవీ చూసి తర్వాత చెప్పాలి కానీ చూసే చాలా బాగుంది మూవీ మాత్రం. కుర్చీ తాత సాంగ్ ఎలా ఉంది? మీరే తీసాడు, నిజంగా మడత పెట్టేశాడు కుర్చీ తాత. సినిమాకి అది ఒక హిట్ అనుకోవచ్చా సార్? ఈ సినిమాకి అది ఒక హిట్ అనుకోవచ్చా? అనుకోవచ్చు, అది కూడా అనుకోవచ్చా? టోటల్గా సినిమాకి అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తావు రేటింగ్? అవుట్ ఆఫ్ 10 8 ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.